వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఉపాధి హామీ బిల్లులు వెంటనే 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 9 వారాల నుంచి బిల్లు పడలేదు. ఉపాధి పనులు 8 వారాలు చేపించుకొని మాకు కూళ్ళు ఇయ్యనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం తోచక ఇప్పుడు ఎలాంటి పనులు లేక బిల్లులు రాక తినడానికి కూర్చోడానికి కూడా లేని పరిస్థితులు. ఇప్పుడు మాకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. ఉపాధి బిల్లులు వెంటనే ఉపాధి బిల్లులు వెంటనే మేనెల్లో ఉండి ఉపాధి హామీ పనులకు చేపించుకొని గవర్నమెంట్ ఇంతవరకు బిల్లులు వేయక ఆడోళ్ళు సంఘాలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అదే గవర్నమెంట్ ఉపాధి హామీ కూలీలను గుర్తించి వెంటనే బిల్లులు వేస్తే మాకు బాగుంటుంది. ఇంత గవర్నమెంట్కు గౌరవం ఉంటుంది. మమ్మల్ని గుర్తించండి. ఇప్పటికి ఒక్కొక్క కూలీకి 8 వారాల బిల్లులు పెండింగ్లో పడినాయి. ఇప్పుడు బిల్లులు పడక పనికి పోవాలన్నా కూలీలు ఎవరు ముందరికి రావడం లేదు. కంప్లైంట్ ఇచ్చిన ఇంతకుముందు ఎండిఓకి 2 సార్లు వినతిపత్రం ఇచ్చినాం. ఇంతవరకు దాని మీద ఏ స్పందన అనేది లేదు. గవర్నమెంట్ ఏమైనా కానీ వెంటనే మా మీద కూలీల మీద దయచేసి బిల్లులు వెంటనే చెల్లిస్తే మాకు బాగుంటుందని మేము ఉపాధి హామీ బిల్లులు వెంటనే ఉపాధి హామీ బిల్లులు వెంటనే ఉపాధి హామీ బిల్లులు వెంటనే ఉపాధి బిల్లులు వెంటనే నార్పల్ మండల వ్యాప్తంగా 8 వారాల బిల్లులు వెంటనే నార్పల్ వ్యాప్తంగా 8 వారాల బిల్లులు వెంటనే ఒక సైడ్ ఉండండి, ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ ఉండండి. అంటే ఫండ్స్ రిలీజ్ అయితే ఏం పెండింగ్ పెట్టుకోవాలి పంపిస్తాం. ఖచ్చితంగా రాను రాను ఇంకా ఉధృతం అయితే మహిళా సంఘాలు యువతి కట్టుకుంటారు. మహిళ 2 లక్షల రూపాయలు సంఘాలు నెల 8,000 రూపాయలు కట్టాలి. వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు. ఆ సంఘాలు వాళ్ళు కొట్టాడుకొని ఇబ్బందులు పడతారు. కంపెనీ సోపిట్లో చాలా మెటీరియల్ వీళ్ళు చాలా నిలిచిపోయినాయి మేడం. చేసి కూడా ఇప్పటికి 8 వారాలు అవుతుంది, 8 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి వారానికి ఒకసారి వచ్చి మీరు ఎంక్వైరీ వచ్చేది నేను కదా సంఘంలో వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు వచ్చి లేదు సంఘంలో అది కాక రోజుకు 2 కోట్లు లెక్కే పెళ్ళి. ఆ 2 కోట్లు లైట్లు కూడా లేవు. అసలు అడుగుతున్నాం, మీకు కూడా ఒకసారి తెలియజేసినాము. అది ఎక్కడో 4 లైట్లు చేస్తున్నారు కానీ మళ్ళీ తర్వాత అవి 3 నెలలకి లేవు, లైట్లే లేవు. అదే మేడం సైన్ చేసింది రెండు పూటల ఫోటోలు కొట్టాలంటే సాయంత్రం పొద్దున 7 గంటలకు సాయంత్రం 4 గంటలకు ఫోటోలు కొట్టమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. అట్లయితే ఆటో పోయేకి 30 రూపాయలు, వచ్చేకి 30 రూపాయలు, 60 రూపాయలు అవుతుంది. గవర్నమెంట్ పెట్టేది 270, 280కి మించి బిల్లు పెట్టదు. మాకు రోజుకు 60 రూపాయలు ఛార్జీలు పోతే మేము ఏంటిని బతకల్లా. కానీ
2 పూటల పోటులు మాకు వద్దు, ఒక పోటు తీసి మాకు బిల్లు పెట్టమండి. మేము 12 గంటల వరకు పని చేస్తాం పని దగ్గర. అట్లా 2 పోటులు రద్దు చేసి గవర్నమెంట్ని మేము కోరుతాండేది 2 పోటులు రద్దు చేయమని కోరుతున్నాం. 2 పోటులకైతే ఉపాధి హామీ కూలీలు ఎవరు వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పొమ్మని లేక పగబెట్టి కూలీలు ఇబ్బందులు పెడుతుంది. దయచేసి ఆ 2 పోటులు పద్ధతి మానుకొని ఒక పోటు కొట్టి మాకు బిల్లులు చెల్లించమని గవర్నమెంట్ని కోరుతున్నాం. కలెక్టర్ని కానీ అడిగినాము, నేను మాట్లాడతాను, కమిషనర్తో మాట్లాడతామన్నారు. డబ్బులు రాని మాట వాస్తవమే, మేము కాదని లేదు. పైన నుంచి రిలీజ్ కాలేదు, మెటీరియల్ పేమెంట్స్ కాలేదు, వేజ్ పేమెంట్స్ కాలేదు. కాబట్టి మేము తరచుగా చెప్తున్నాము. కలెక్టర్ గారు కానీ కమిషనర్తో మాట్లాడుతున్నారు, వస్తానే రిలీజ్. ఏ సంవత్సరంలో కూడా లేవు సార్ ఇన్ని పెండింగ్ బిల్లులు. ఈ పనులు కూడా దోచక కాలనీలు నా చేతుల్లో ఉండేది మేము అక్కడ చెప్పేవాళ్ళం. నేను ఫస్ట్ నుంచి సెంట్రలైజ్డ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసిన వెంటనే డబ్బులు పడతాయి. డబ్బులు అయితే ఎక్కడ డబ్బులకు మేము హామీ ఇస్తున్నాం. కాదు, మేము చెప్తున్నాము అని చెప్తున్నాం. దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాము. మేము మా చేతుల్లో ఉండేది లేదు, వాళ్ళకు చెప్తున్నాము. ఖచ్చితంగా మాకు చాలా ఫీల్డ్లో ఇబ్బంది అవుతుంది. వ్యవసాయ కార్మికులు కానీ ఆడిపోయిన కూలీలు కానీ మమ్మల్ని తరచు నిలదీస్తున్నారు డబ్బులు రాలేదని చెప్తాము. ఖచ్చితంగా మీకు దృష్టి తీసుకుంటాం.